దృశ్యం గురించి మనం తెలుసు. దృశ్యం 1 అంటే ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్టు, చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఒక సామాన్యమైనటువంటి ఎక్కువగా చదువుకునే ఒక కేబుల్ ఆపరేటరు రెగ్యులర్గా సినిమాలన్నీ చూస్తూ సినిమాటిక్గా ఒక సాక్ష్యాన్ని ఏ విధంగా పుట్టించాడు, తను లేని రోజు ఉన్నట్టుగా ఒక 2 days ముందుకు జరిపి అతను యొక్క బస్ జర్నీ అవన్నీ కూడా సాక్ష్యాలు పుట్టించడం, కానీ ఆ సాక్ష్యాలని తనకు అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా తన ఫ్యామిలీని ఒక అనుకోనిటువంటి సంఘటన, ఒక మర్డర్ సంబంధించిన ఇష్యూలో ఎలా కాపాడనేది దృశ్యం సినిమాలో మనం చూసాం. ఇదే క్రమంలో ఇది యాక్చువల్గా మలయాళంలో వచ్చినటువంటి దృశ్యం మోహన్ లాల్ చేశారు. ఇది అద్భుతమైన సూపర్ హిట్ సాధించిన తర్వాత తెలుగు, హిందీలో చేశారు. ఆల్రెడీ తమిళ్లో కూడా చేశారు. తమిళ్లో అనుకున్నంత విజయం సాధించినట్టుగా ఉంది. అందుకే తమిళ్ అనేటువంటి ఎక్కడ కూడా లేదు చిత్రాలు. ఎక్కడ మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో దృశ్యం 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. హిందీలో మనం తమిళ్లో వచ్చి నాకు తెలిసి కమల్ హాసన్ చేసినట్టున్నాడు. కమల్ హాసన్ అది పెద్దగా హిట్ కానట్టుగా ఉంది. సో ఇది అనమాట మంచి లైన్తో వచ్చినటువంటి సినిమా. ఇది దృశ్యం సంబంధించిన 3rd పార్ట్ కూడా ఈ యొక్క సిరీస్లో భాగంగా వస్తుంది అనేది న్యూస్. అయితే మరి ఎందుకు కానీ విజయ్ దేవగన్ ఈ 3rd దృశ్యం 3 అనేది దృశ్యం ఆ టీం కాకుండా మేము సొంత కథను చేస్తున్నాం అని చెప్పేసి అలా ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మరి జీతూ జోసెఫ్ ఎవరైతే దాని దర్శకుడు ఉండో ఆయన లేదు, ఈ యొక్క దృశ్యం 3 కూడా కథ నేనే ఇస్తున్నాను, దర్శకుడు ఎవరైనప్పుడు కూడా కథనే ఇస్తారు, దాన్ని వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటారు, కానీ మూల కథ నేనే ఇస్తున్నాను అనేది ఈ యొక్క ఇది. దీంట్లో కొంత కాంట్రవర్సీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనేమో నేను కథ సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పడం ఏంటి, ఈయనేమో లేదు నా కథే అని చెప్పడం, ఈ విషయంలో కొంత ఒక కాంట్రవర్సీ అయితే నడిచే అవకాశం ఉంది. మరి ఏది నిజం అనేది వారికి తేలాల్సి ఉంది.